న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. దావోస్ లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు హాజరయ్యేందుకు జ్యూరిచ్ కు బయలుదేరిన ఏపీ ముఖ్యమంత్రి. విమానాశ్రయంలో చంద్రబాబుతో పాటు సదస్సుకు విచ్చేస్తున్న మంత్రులు, బృందానికి స్వాగతం పలికిన ప్రవాసాంధ్రులు. విశాఖ సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామివారిని కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్న హోంమంత్రి. దేవస్థానకు విచ్చేసి అనిత కుటుంబ సభ్యులకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు చేసిన అర్చకులు. విశాఖ స్టీల్ ప్లాంట్ కు 11,440 కోట్ల ఆర్థిక ప్యాకేజీని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడంపై సందేశం వ్యక్తం చేసిన ఎమ్మెల్సీ బొత్స. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ పూర్తిగా ఆగిందని ఎందుకు చెప్పడం లేదంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన సత్యనారాయణ. 20 నుండి 31 వరకు రాష్ట్ర వ్యాప్తంగా పశు వైద్య ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లుగా వెల్లడి. పశువర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ పాడి రైతులు ఈ సదావకాశాన్ని వినియోగించుకోవాలన్న శ్రీకాకుళం మీడియా ద్వారా పిలుపునిచ్చిన డాక్టర్ రాజగోపాల్. దావోస్ లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు హాజరయ్యేందుకు జ్యూరిచ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్ అధికారుల బృందం బయలుదేరారు. జ్యూరిచ్ విమానాశ్రయానికి కాసేపటి క్రితం చేరుకున్న సీఎం చంద్రబాబు సభ్యుల బృందం విమానాశ్రయంలో సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రులకు ఘనంగా స్వాగతం పలికారు. యూరోప్ టీడీపీ ఫోరం సభ్యులు, ప్రవాసాంధ్రులు కాసేపట్లో పెట్టుబడిదారులతో సమావేశం కానున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు. ఫోటో విశాఖ సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామివారిని కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు హోంమంత్రి వంగలపూడి అనిత. ఆలయ మర్యాదలతో హోంమంత్రికి ఘనంగా స్వాగతం పలికారు అధికారులు. కప్పస్తంభం అలీగనం స్వామివారి దర్శనానంతరం వేద ఆశీర్వచనం అందించారు పండితులు. తెలుగు ప్రజలకు అప్పన్న స్వామివారి అనుగ్రహం ఉండాలని స్వామివారిని ప్రార్థించారని, విశాఖ స్టీల్ ప్లాంట్ కు 11,400 కోట్ల నిధులు కేటాయించడం శుభపరిణామన్నారు. గత ప్రభుత్వంలో స్టీల్ ప్లాంట్ పరిస్థితి అయోమయంగా ఉండేదని, ఆంధ్రప్రదేశ్ పై కేంద్రం బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుందన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్కు 11,440 కోట్ల ఆర్థిక ప్యాకేజీని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడంపై వైసీపీ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ పలు సందేహాలు వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవలే విశాఖలో పర్యటించారని, ఆ సమయంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ఆయన ఎందుకు మాట్లాడలేదని కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అందుకు సంబంధించి తమకు ఎన్నో అనుమానాలున్నాయన్నారు. ప్యాకేజీ ఇచ్చారని కూటమి నేతలు అంటున్నారని, కానీ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగిందని ఎందుకు చెప్పడం లేదని ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా ప్రశ్నించారు. అయితే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేసే ఉద్దేశంతోనే ఈ ప్యాకేజీ ఇచ్చారని తన అభిప్రాయాన్ని ఆయన వ్యాఖ్యానించారు. ఎందుకు ఈ ముసుగులో మాటలు అంటూ కూటమి ప్రభుత్వంపై ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. కర్ణాటక స్టీల్ ప్లాంట్కు 15,000 కోట్లు ఇచ్చారని గుర్తు చేశారు. మీ ద్వారా ప్రజలకు కూడా చెప్పాం, ఇది పూర్తిగా ప్రభుత్వం తాలూకా అసమర్థత వల్ల, అలసత్వం వల్ల జరిగిన సంఘటన అని చెప్పని. ఎందుకంటే గత 5 రోజులుగా చూస్తున్నాం, మహాకుంభమేళ కోట్లాది మంది ప్రజలు ఏ విధంగా అక్కడ కుంభమేళ జరుగుతుందో పత్రికలో చూస్తున్నాం, టీవీలో చూస్తున్నాం, వింటున్నాం. కానీ ఇక్కడ జరిగిన సంఘటన చూస్తే కడుపు తరుక్కుపోతుంది. వారికి, ఈ ప్రభుత్వానికి ఆర్భాటం తప్ప
వాళ్ళకి ప్రచార తపనే తప్ప ప్రజల వాళ్ళ ప్రభుత్వాల ప్రాణాల మీద వాళ్ళకేమి వాళ్ళ భద్రత కల్పించాలనే భావన కానీ ఆలోచన కానీ లేని విషయం చారితల్లమైంది. సాక్షాత్తు కేంద్ర హోంశాఖ కూడా దాని మీద నిన్న రావడానికి కొద్దిగా ప్రయత్నం చేసింది. నిన్న వచ్చిన హోంమంత్రి గారి తాలూకా ఏదైతే లంచ్ మీటింగో డిన్నర్ మీటింగో ఉందో అది దాన్ని ఉపయోగించుకుని వాళ్ళ రాణి కంటే పరువులు కాపాడుకోవడానికి ప్రయత్నం చేశారు. ఇక్కడ పరువు కాదు సమస్య. జరిగిన సంఘటనకి పూర్వపరాలు తలకపోవడం ఉంటే అది మన పరువును కాపాడుకోవడం. ఇంకోసారి పునరావృతం కాకుండా ఉంటే అది మన సమర్థతకి నిరసనం. కానీ ఇది కాదు. అందుకే ఆ రోజు నేను మీకు మీ ద్వారా చెప్పాను, ఏదైతే హైకోర్టు ఉందో న్యాయస్థానం రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి గారు ఆలోచన చేసి సోమోటోగా మీరు వచ్చి ఎంక్వైరీ జరపాలని కోరామో పత్రికలో వచ్చింది చూసి నిన్న రోజు నేను అందుకే ప్రధాన న్యాయమూర్తి గారికి జరిగిన సంఘటనలన్నింటినీ కూడా పత్రికలో వచ్చిన ప్రతి అంశాన్ని నేషనల్ మీడియా స్టేట్ మీడియా వచ్చి అన్నింటినీ పెట్టి ఒక లేఖను కూడా వారికి పంపించారు. దయచేసి మీరు సోమోటోగా మీరు ఇంటర్వ్యూ అవ్వండి, దీని మీద ఎంక్వైరీ జరపండి. ఇది రాజకీయాలతో అతీతంగా ఉండాలి. రాజకీయాలు ఏదో తావులేదు. ఇంకోసారి ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలంటే జరిగిన సంఘటనకి దాని మీద కొంత ఎవరైతే అలసత్వం వహించిన అధికారులు కానీ ప్రభుత్వం కానీ నాయకులు కానీ ఎవరున్నప్పటికీ కూడా వారికి తగ్గ కొంత వారి మీద క్రమశిక్షణ చర్యలు ఉండాలి. లేకపోతే ఇది ఆనవాయితీగా వస్తుంది అనే ఉద్దేశాన్ని వ్యక్తపరిచాం. ఆ నేపథ్యంలో నేను లేఖ కూడా రాశాను. అది లేఖ విడుదల చేద్దాం కానీ మళ్ళీ అది రాజకీయాలతో ముడిపడిపోద్ది కాబట్టి, అది ప్రచార ఆర్భాటం ఉండకూడదు కాబట్టి దయచేసి మీకు అది ఇవ్వట్లేదు. కానీ ఆ లేఖ కూడా వారిని రిక్వెస్ట్ చేస్తూ వాళ్ళ అభ్యర్థిస్తూ అది కూడా పంపిన విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నా. ఓకేనా? రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల 20 నుండి 31 వరకు 10 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా పశు వైద్య ఆరోగ్య శిబిరాలు నిర్వహించి అనారోగ్య కారణాల వల్ల ఉన్న పశువులకు వైద్యం ఉచితంగా అందిస్తామని శ్రీకాకుళం జిల్లా పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ కంచరాన రాజగోపాలరావు చెప్పారు. పశువుల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టామన్నారు. మూగ జీవులైన పశువులకు మెరుగైన వైద్యం అవసరమని గుర్తించి పశు వైద్యశాలలు లేని గ్రామాల్లో పశు వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. గతంలో గ్రామాల్లో వ్యాధి నివారణ టీకాలు పడని పశువులకు జబ్బవాపు, గొంతువాపు, ముద్ద చర్మ వ్యాధి, గాలికుంటు వ్యాధి టీకాలు అన్ని పశు వైద్య కార్యాలయాల్లో అందుబాటులో ఉన్నాయన్నారు. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో పశు వైద్య శిబిరాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయన్నారు. పాడి రైతులు ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. వాటిలో ఉన్న ఉత్పాదకత శక్తి అంటే ప్రత్యుత్పత్తి సామర్థ్యము, అలాగే వాటి పాల ఉత్పత్తి కానీ, మాంసం ఉత్పత్తి కానీ, గుడ్ల ఉత్పత్తి కానీ ఇవన్నీ పడిపోతాయి. కాబట్టి ఏలికపాముల నివారణ మందులు అనేది చాలా అవసరం. కాబట్టి ఈ పశు ఆరోగ్య శిబిరాల్లో ముఖ్యంగా ఏలికపాముల నివారణ మందులు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ సీజన్లో గొర్రెలకి, మేకలకి, కోళ్ళకి మసూచి వ్యాధి కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వాటికి సంబంధించిన టీకాలు వేయటం జరుగుద్ది. అలాగే ఇప్పుడు దీర్ఘకాలిక రోగాలతో ఏవైనా బాధపడుతున్న పశువులకు కూడా వాటికి ఆరోగ్య శిబిరాల్లో వైద్యం అందించడం జరుగుతుంది. అలాగే గర్భకోశ వ్యాధుల ద్వారా సమస్యలు ఉన్న ఆవులు అంటే ఎదక రాలేక లేకపోతే చూలక నిలవక సమస్యలు పడుతున్న ఆవులకు కూడా వైద్యం చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా మనం 95,36,433 రూపాయల ఖర్చుతో వైద్యానికి సంబంధించిన మందులు కూడా సరఫరా చేయడం జరిగింది. ఈ వైద్య శిబిరాలు ప్రతి మండలంలో 2 గ్రామాల్లో ఈ 11 రోజులు అంటే రోజుకి 2 గ్రామాల్లో ప్రతి మండలంలో జరుగుతాయి. 31వ తేదీ వరకు జరుగుతాయి.
ఎంతో మంది ప్రాణత్యాగాలతో ఏర్పడిన విశాఖ స్టీల్ ప్లాంట్ ను పరిరక్షించే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని గాజువాక శాసనసభ్యులు రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు గాజువాక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పల్లా మాట్లాడుతూ ఉక్కు కర్మాగారానికి కేంద్రం 11,440 కోట్లు ప్రకటించడంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి, నారా లోకేష్ కి, కేంద్ర మంత్రులకు, పార్లమెంట్ సభ్యులు భరత్ కు ఆయన అభినందనలు తెలిపారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన ప్రకారం స్టీల్ ప్లాంట్ ను రక్షించే బాధ్యత పూర్తిగా కూటమి ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. మరొక 2 ఏళ్లలో ప్లాంట్ ని లాభాల్లోకి తీసుకొచ్చే బాధ్యత కార్మికులు తీసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో జనసేన గాజువాక ఇన్ఛార్జ్ కాంతారావు మరియు బీజేపీ నాయకులు, యూనియన్ నాయకులు పాల్గొన్నారు. ఏదంటే స్టీల్ ప్లాంట్లో పనిచేసినటువంటి కార్మికులు వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపే కార్యక్రమం చేశారు. ఇక్కడ ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అనే కాకుండా స్థానిక శాసనసభ్యులుగా పల్లా శ్రీనివాస్ గారు NDA 2 గవర్నమెంట్లో ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయబోతున్న ప్రయత్నం చేసిన తర్వాత సుమారుగా 9 రోజుల పాటు వారు నిరాహార దీక్ష అంటే ఆమరణ నిరాహార దీక్ష చేశారు. అంటే ప్రజలపైన స్టీల్ ప్లాంట్ పైన ఉన్నటువంటి నిబద్ధత, నిజాయితీ, దాన్ని పూర్తి స్థాయిలో మనం అందరమే అభినందించాలని చెప్పి అనుకుంటున్నాం పల్లా శ్రీనివాస్ గారు. రెండవది, NDA 2 గవర్నమెంట్లో అనౌన్స్ చేసిన వెంటనే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు క్లియర్గా మీ అందరి పక్షాన ఉంటాను, మీ అందరితో కలిసి ఉంటాను, నిర్వాసులకు అన్యాయం జరగనివ్వం, ఉద్యోగులకి తోడుగా ఉంటామని చెప్పి ఆయన డైరెక్ట్గా వచ్చి లక్షలాది మందితో నిరసన తెలియజేశారు స్టీల్ ప్లాంట్ మైదానంలో. ఈరోజు ఎన్నికలకు ముందు దాకా శ్రీనివాస్ గారు చెప్పినట్లు వైసీపీ గవర్నమెంటు జగన్మోహన్ రెడ్డిని మాకు కేవలం 7,000 కోట్లు మాత్రమే నష్టాల్లో ఉంది స్టీల్ ప్లాంట్. 7,000 కోట్ల నష్టాల్లో ఉంది, 7,000 సాయం చేయండి అంటే 7,000 ఎకరాలు అమ్మేద్దామా అన్నాడు. 7,000 కోట్లు చేయమంటే 7,000 ఎకరాలు అమ్మేస్తామంటే వారికి చిత్తశుద్ధి ఉందా, లేదంటే కాపాడుదాం అనుకునేవారా? లేదు కదా. మరొక మాట చెప్పదలుచుకున్నాం. అసలు ఏం కావాలి మీకు? ఉక్కు పోరాట పరిరక్షణ కమిటీ ఎందుకు ఆ పత్రికా ప్రకటనలో మీరు ఏం కోరుకుంటున్నారు? మీరు స్టీల్ ప్లాంట్లో 11,440 కోట్లు ఇవాళ వచ్చింది. NDA గవర్నమెంట్ 3 వచ్చిన తర్వాత 1,600 కోట్ల రూపాయలు మా శాసనసభ్యులు శ్రీనివాస్ గారు కానీ, పార్లమెంటు సభ్యులు భరత్ గారు కానీ వీళ్ళందరూ కృషి వల్ల వచ్చినాయి. పైన జనసేన పార్టీ కానీ, బీజేపీ కానీ, తెలుగుదేశం పార్టీ కానీ అందరం సమైక్యంగా స్టీల్ ప్లాంట్ కాపాడుకోవాలనేది ఒకే లక్ష్యం. దాంట్లో భాగంగానే గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, మా జనసేన పార్టీ అధ్యక్షులు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అదే పనిగా వారి పైన కేంద్ర ప్రభుత్వం పైన, నరేంద్ర మోదీ గారి పైన, గౌరవ ప్రతాప్ పైన వారిని ఒప్పించి మెప్పించి ఈ ప్యాకేజ్ తీసుకొస్తే, ఈ ప్యాకేజ్ గురించి మీరు ప్రకటన చేయడం ఏంటి? మీకేం కావాలి? ఇచ్చారు. స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు లేదు. మీరు పోరాట కమిటీ నాయకులుగా మీకు స్పష్టమైన ఆలోచన ఉండాలి. తర్వాత ఇంకొక బ్యాచ్ చూసాను నిన్న పేపర్లో, ఈ పారిశ్రామిక ప్రాంతాన్ని, విశాఖపట్నాన్ని మేము పరిరక్షణ చేయమని కొంతమంది మేధావులుగా పేరు చెప్పుకునే వాళ్ళు కూడా మాట్లాడారు నిన్న. ఇది దేనికి సరిపోద్ది, ఇది ఎందుకు ఇచ్చారు అని. మరి మీరు ఉన్నప్పుడు ఎందుకు తేలా పేరు? మీకు మంచి మిత్రులు కదా వాళ్ళు, వైసీపీ ప్రభుత్వం వాళ్ళు. మరి ఆ మిత్రులు ఉన్నప్పుడు తేవాలి కదా. మీరేమి పడలేదే, 100 రూపాయలు చాలా పేరు. అలాంటప్పుడు మీరు దయచేసి మీరేమీ సాయం చేయలేదు కాబట్టి ఇప్పుడు కడుపు మంట వద్దు మీకు. ఎక్కడ NDA గవర్నమెంట్కి పేరు వచ్చేస్తుందని భయపడి కడుపు మండి మాట్లాడుతున్నారు. అందులో కూడా బుద్ధి ఉండాలి. ఎవరికి? బొత్స సత్యనారాయణ గారు లాంటి వాళ్ళకి. వాళ్ళ ఊరు పక్కనే సీపురుపల్లి. ఆ సీపురుపల్లిలో ఉన్నటువంటి మైన్స్ 2022లో దాని లీజ్ పీరియడ్ అయిపోతే రాష్ట్ర ప్రభుత్వం పరిధి, నీ నియోజకవర్గం, నువ్వు వాళ్ళు ఎందుకు మాట్లాడలేదు? దాన్ని రెన్యువల్ చేయాలి కదా. ఇవాళ నన్ను వచ్చి తగుదనమ్మా అని చెప్పి అది అన్యాయం జరిగిపోతుంది. 11,450 కోట్లు ఏమాత్రం అని. ఇది కడుపు మంటతో మాట్లాడద్దు. సాయం చేయగలిగితే మాతో పాటు ప్రయత్నించండి, స్టీల్ ప్లాంట్ కాపాడుదాం. లేదు సాయం మీరు చేయదలుచుకోలేకపోతే సైలెంట్గా ఉండండి. మీకు ప్రజలు అట్లాంటి ఒక క్లియర్ మ్యాండేట్ ఇచ్చారు, సైలెంట్గా కూర్చోండి అని. అది ఆ విధంగా నడిస్తే మంచిదని చెప్పి మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మ్యాంగనీస్ మైన్ ఎందుకు మీరు రెన్యూల్ చేయలేదు చెప్పండి. గతంలో ఉన్నటువంటిది సరిపల్లో ఉన్నటువంటి శాండ్ మైన్ ఎందుకు మీరు ఏప్రిల్ చేయలేదు చెప్పండి. చీపురుపల్లిలో అలాగే మీకు క్వాజ్ ఎందుకు మైన్ మీరు దాన్ని రెన్యూల్ చేయలేదు చెప్పండి. డీమ్డ్ మైన్స్ అవన్నీ
50 సంవత్సరాలు స్టేట్ గవర్నమెంట్ ఒప్పందం చేసినటువంటి మైన్స్ని 33 సంవత్సరాలు దాటిన తర్వాత 2023 మధ్యన మీరు అప్రూవల్ చేశారా? ఎందుకు అప్రూవల్ చేయకుండా ఉంచుకున్నారు? ఎవరు వచ్చిన తర్వాత మళ్ళీ ఆ అప్రూవల్ అయినాయి? వైసీపీ నాయకులు చెప్పండి సమాధానం దానికి. ఏదో విధంగా పొగబెట్టి దీన్ని అమ్మేద్దాం, వాటాలు కొట్టేద్దాం అని ఆలోచన కాదు, అంతరం కాదు. మీ మనసాక్షిగా చెప్పండి సమాధానం. మీ నాయకులే నా దగ్గర ఎన్నోసార్లు చెప్పారు, మా వాడు చేయడు సార్ అన్న, మా వాడు చేయడు, మా వాడు ఈ విషయం మీద మాట్లాడొద్దు అన్నారు, మా దగ్గరికే రావద్దు అన్నారని. అందుకే మనసాక్షి అవసరం దేనికైనా. అందుకని సోదరులారా, ఈ ప్లాన్ను పరిరక్షించేటువంటి బాధ్యత మేము తీసుకుంటాం. అందుకే చెప్తాం, మా బాధ్యత మేము సక్రమంగా నిర్వర్తించాం. మీ బాధ్యత దీన్ని ముందుకు తీసుకెళ్లాల్సినటువంటిది, ఫుల్ ప్రొడక్షన్ వైపు తీసుకెళ్లేటువంటి బాధ్యత ఇటు కార్మికులు అటు యాజమాన్య వారు తీసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాను. ఇదిగో ఇంకో విషయం కూడా చెప్తున్నా. లోకేష్ బాబు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, విద్యాశాఖ మార్చులు, ఆయన పాదయాత్ర చేసినప్పుడు ప్లాంట్లోనే మేము టెంట్ వేసాం. ఆ రోజు కార్మికులు అందరూ వచ్చారు. కార్మిక నాయకులందరూ వచ్చినప్పుడు ఆ రోజు మాట ఇచ్చారు ఆయన. అదే మాట కట్టుబడి అందరు ఎమ్మెల్యేస్, ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ఎమ్మెల్యేస్ అందరితో మాట్లాడారు, జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేస్ అందరితో మాట్లాడారు, మీటింగ్ పెట్టారు. ఏ విధంగా చేద్దాం, దీన్ని ఏమైనా కొంత ఆర్థిక సహాయం అందిస్తే ఎన్ని రోజులకు వస్తుంది, అది లేదు సేల్లో మర్చేద్దామా, సేల్లో మర్చేస్తే వన్స్ ఫర్ ఆల్ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది కదా. విశాఖ ఉక్కు ఆంధ్రలో అక్కడ నినాదం ఆ బ్రాండ్ ఏమైనా దెబ్బతింటుందా? ఇలాగ అనుక్షణం గత అడిచిన 6 నెలలుగా మేము ఆలోచిస్తూనే ఉన్నాం. అందుకే చెప్పాను, నేను నా జీవితంలో నేను ఆనందపడింది, జీవితంలో మర్చిపోలేటువంటి రోజు మన ఏదైతే 11,440 కోట్లు అనౌన్స్ చేయడం చెప్పి తెలియజేస్తున్నాను. పిఠాపురం మండలం బి ప్రతిపాడులో డయేరియా ప్రభావ పరిస్థితులపై జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మరెడ్డి శ్రీనివాస్ తమ పార్టీ నాయకులతో కలిసి గ్రామంలో పర్యటించారు. డయేరియా బాధితుల ఇళ్లకు వెళ్లి వారిని పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని, వారికి అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. అలాగే వైద్యాధికారిని డాక్టర్ ఇందిరాతో వైద్య సిబ్బందితో పరిస్థితిపై సమీక్షించారు. ఈ సందర్భంగా మరెడ్డి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ గ్రామంలో పరిస్థితి చక్కబడిందని, కొన్ని చోట్ల మంచినీటి పైపులు లీక్ అయినట్లుగా గాను, పారిశుద్ధ్యం సమక్రమంగా లేనట్లుగా గాను గ్రామస్తులు కొందరు చెప్పారని, దీనిపై తక్షణం చర్యలు తీసుకుంటామన్నారు. ఈరోజు ఈ ప్రతిగాడు గ్రామంలో 16వ తారీఖున ఫస్ట్ నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. గ్రామస్తులందరూ కూడా వామిటింగ్స్, లూజ్ మోషన్స్తో ఇబ్బంది పడుతున్నారని చెప్పి మన నాయకులు నాకు తెలియజేశారు. వెంటనే డిఎంహెచ్ వారు తీసుకోబెట్టి మన మెడికల్ టీం అందరినీ అలర్ట్ చేయడం జరిగింది. అలాగే ఎంపీడీ వారు కూడా తెలియజేయడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా ఇంటింటి సర్వే ఆల్మోస్ట్ 70% కంప్లీట్ అయింది. కాలనీ చేయవలసింది అంటున్నారు. ఇక్కడ 2 రకాల వాదనలు వినపడుతున్నాయి. ఏంటంటే, ఒకటి ఫుడ్ కంటామినేషన్ జరిగిందని ఒకటి అంటున్నారు. 2 గ్రామస్తులు మెయిన్గా చెప్పేది ఏంటంటే, అండర్గ్రౌండ్ ఈ వాటర్లో ఇబ్బందులు ఉన్నాయి, కలుషితమై బ్లాక్ వాటర్ వస్తుంది, దాని మూలం కూడా జరిగినాయని చెప్తున్నారు. ఏదైతే మెడికల్ టీం అబ్జర్వ్ చేసిన కొన్ని కేసులు ఉన్నాయి, ఈ కాకుండా ప్రైవేట్గా కొన్ని కేసులు వేరే హాస్పిటల్లో కూడా ట్రీట్మెంట్ జరుగుతుందని చెప్తారు. నేను ఇప్పుడే డిఈ గారితో కూడా మాట్లాడాను ఆర్డబ్ల్యూఎస్కి. రేపు కంప్లీట్ ఈ వాటర్ లైన్ అంతా కూడా సర్వే చేసి ఎక్కడ ఇబ్బందులు ఉన్నా ఐడెంటిఫై చేసి వాటన్నిటిని కూడా రెక్టిఫికేషన్ చర్యలు తీసుకునేలాగా చేస్తాం. అదేవిధంగా డ్రైనేజ్ కూడా నీరు సరిగా పారటం లేదు, అది కూడా వారంతా సర్వే చేసి ఏ రకంగా అవుట్లెట్ ఇస్తే ఇక్కడ నీరు నిలబడకుండా ఉంటుంది అన్నది దాన్ని కూడా తప్పకుండా ఆలోచన చేసి తీసుకుంటాం. తప్పకుండా మెడికల్ టీం వాళ్ళు నీరు కోరేది, మిగతా దాన్ని కూడా సర్వే కంప్లీట్ చేసేయండి. కాలనీ ఎక్కడన్నా కేసులు ఉంటే మాత్రం చాలా క్లీన్గా అప్లై చేయండి, అంటే రిపోర్ట్ చేయండి, అడ్మినిస్ట్రేషన్ నివారణ చర్యలు తీసుకోవడం అనేది సందర్భంగా తెలియజేస్తున్నాను. విశాఖ గోపాలపట్నం పోలీస్ స్టేషన్ను హోంమంత్రి వంగలపూడి అనిత సందర్శించారు. పోలీస్ స్టేషన్లో సీసీ కెమెరాల నిర్వహణపై వివరాలు అడిగి తెలుసుకున్నారు హోంమంత్రి. రికార్డులను పరిశీలించి రౌడీ షీటర్ల వివరాలపై ఆరా తీశారు. రోడ్డు ప్రమాదాల నివారణపై దృష్టి సారించాలని పోలీసులకు హోంమంత్రి చెప్పారు. గంజాయి రవాణాపై ఉక్కుపాదం మోపాలని పోలీసులకు ఆదేశించారు. ట్రాఫిక్, పార్కింగ్పై దృష్టి సారించాలని, ఫిర్యాదుదారులకు ఇబ్బంది లేకుండా ఎఫ్ఆర్ఐలు నమోదు చేసి ఎఫ్ఆర్ఐ కాపీలను వెంటనే అందజేయాలన్నారు. వేపగుంట నూతన పోలీస్ స్టేషన్ ఏర్పాటుపై దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు.
ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. రన్నింగ్ లో ఉంది కదా, ఆ రోడ్డుకి అటు ఇటు పోతే సిసిగేస్ పని చేయదు. మనకి ఏంటంటే పాతపట్నం మండల కేంద్రంలో దువ్వార వీధికి చెందిన ఆంధ్ర పత్రిక విలేకరి వైసీపీ కార్యకర్త పెద్దంటి తిరుపతిరావుపై హత్యాయత్నం సోమవారం 3 గంటల సమయంలో జరిగింది. తిరుపతిరావు ఇంట్లో నిద్రిస్తుండగా గుర్తుతెలియని వ్యక్తి చొరబడి కత్తితో దాడి చేశాడు. వెంటనే కేకలు పెట్టడంతో మేడ పైనుంచి దొంగ దూకి వెళ్లిపోయాడు. తిరుపతిరావు మెడపై 2 చేతులపై తీవ్రంగా గాయాలయ్యాయి. తిరుపతిరావు వైసీపీ కార్యకర్త కావడంతో నాపై రాజకీయ కక్ష సాధింపు కోసం ఇలా జరిగిందంటే తిరుపతిరావు ఆరోపించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గాయపడిన తిరుపతిరావు పాతపట్నం సామాజిక ఆసుపత్రిలో స్థానికులు చేర్పించారు. సిఐ రామారావు బాధితులతో మాట్లాడి వివరాలను నమోదు చేసుకున్నారు. ఎవరో గుర్తు తెలియని వ్యక్తి ముఖం చూడలేకపోయాను. ఏదో చాకు ఏదో తెలియదు పట్టుకొచ్చి ఇలాగ కనిసి పోయడం చేశాను. అడ్డుకున్నాను. ఎక్కడ తగిలింది, 2 చేతుల దగ్గర తగిలింది. ఎన్ని గంటలు? కేవలం 3 గంటలప్పుడు. తర్వాత ఏమైంది? పరిగెట్టి మేడపైకి వెళ్ళిపోతే నేను అతనితోనే వెళ్ళాను. దొరకలేదు, వెళ్ళిపోయాడు. ఏమైనా అనుమానం ఎవరి మీద ఏమైనా ఉందా? ఇంతకు ముందుగానే ఎటువంటి బెదిరింపు కానీ ఏమైనా? బెదిరింపు లేదు, అలాంటి ఎప్పుడు జరగలేదు. అంతవరకు షాకులో ఉండి ఇంక చెప్పలేని పరిస్థితి అయిపోతాను ఎవరనేది. ఏం లేదు కారణం, నాకు ఏది లేదు. రాజకీయ పరంగా ఏమైనా చేతుల్లో ఉంటారు అంతే తప్పితే నేను ఇంకా ఇప్పటికీ ఎవరికి మోసం అన్యాయం చేయలేదు. ఏముంటే రాజకీయ పరంగా లోకల్ రాజకీయ పరంగా చేతుల్లో ఉంటారు. మరి అది ఎవరనేది చెప్పలేము. అరకు నియోజకవర్గ మండల కేంద్రంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద గిరిజనులకు నూతన ఉద్యోగ భద్రతా చట్టం కల్పించాలని, జీవో నెంబర్ 3 ఆర్డినెన్స్ చట్టబద్ధత కల్పించాలని ప్లకార్డ్ పట్టుకుని నిరసన కార్యక్రమం చేపట్టారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే గిరిజనులకు 100% ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఐటీడీఏ పాలకవర్గ సమావేశాల ఏర్పాటు, గిరిజన నూతన ఉద్యోగ చట్టం, జీవో నెంబర్ 3 చట్టబద్ధత కల్పిస్తానని, స్పెషల్ డిఎస్సి నోటిఫికేషన్, బ్లాక్ లాక్ పోస్టల్ నోటిఫికేషన్, గిరిజన నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని ఇచ్చిన హామీ నేటికి సంవత్సరం పూర్తయింది. ఈ సందర్భంగా కూటమి రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి చేపట్టి సుమారు 7 నెలలైంది. గిరిజనుల కోసం ఎటువంటి అభివృద్ధికి ఉద్యోగ అవకాశాలు చర్యలు తీసుకోకపోవడం చాలా దుర్మార్గం. గౌరవ ముఖ్యమంత్రి వారు గిరిజనులకు ఇచ్చిన హామీ తక్షణమే నెరవేర్చాలని గిరిజనుల తరపున కూటమి రాష్ట్ర ప్రభుత్వాన్ని, గిరిజన కూటమి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల నాయకులు సమస్యలపై స్పందించాలని కాంగ్రెస్ పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పాంగి గంగాధర్, గొల్లూరి మంగు శెట్టి, భగత్ రామ్, చిట్టాం నాయక్, బాల బ్రదర్, కొర్ర రఘురాం, కొర్రమిత్రుల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నమస్కారం, నా పేరు పాచిపెంట చిన్నస్వామి. ఈరోజు అరకువెల్లి నియోజకవర్గం అరకువెల్లి మండల కేంద్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష హోదాలో ఎన్నికల సమయంలో వచ్చి గిరిజనులకు ఇచ్చిన హామీ జియో నంబర్ చట్టబద్ధత కల్పిస్తానని నేటికి 7 ఏడాది అయింది. ఇదే రోజు ఇదే గడ్డపైన నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చి గిరిజనులకు ఉద్యోగ చట్టబద్ధత కల్పిస్తాను, స్పెషల్ డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తాను, బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేస్తానని నేటికి సంవత్సరమైన సందర్భంగా కూటమి రాష్ట్ర ప్రభుత్వం, తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ నాయకులకు గుర్తు చేయడం కోసం మేము ఈరోజు ఈ సందర్భంగా ఈ నిరసన కార్యక్రమం తెలియజేయడం జరుగుతుంది. ఇదే సందర్భంలో మేము కూటమి రాష్ట్ర ప్రభుత్వానికి అడగదలుచుకుంటున్నాం. మనకు నేటికి అధికారం వచ్చి 7 మాసాలైంది. ఈ 7 మాసాల్లో గిరిజన యువతకు కానీ, గిరిజన నిరుద్యోగులు కానీ, ఉద్యోగస్తులు కానీ ఎటువంటి హామీ కూడా ఇచ్చింది నేటికి నెరవేర్చలేదు.
ఏ అభివృద్ధి కార్యక్రమం చూపెట్టలేదు. అందుకోసమే ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన 7 మాసాలైంది. తమరు ఇచ్చిన హామీ నెరవేర్చాలనేది గిరిజనుల తరపున కాంగ్రెస్ పార్టీ నుండి మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి కూటమి గిరిజన నాయకులు తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల గిరిజన నాయకులు గిరిజన సమస్యలపైన స్పందించాలి. మీరు పెదవి ఇప్పి అడగాలి, నోరు తెరవాలనేది ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుండి ఈరోజు అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం తరపు నుండి మేము మీకు ఈ సందర్భంగా డిమాండ్ చేయడం జరుగుతుంది. జై కాంగ్రెస్. జై కాంగ్రెస్. జగంపేట కాకినాడ రోడ్లోని ఎన్టీఆర్ స్మారక మందిరం వద్ద ప్రతి సోమవారం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో టీటీడీ బోర్డు మెంబర్ జగంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ నేతృత్వంలో నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్కు ఈ వారం ఆర్థిక సాయం అందించారు. కిర్లంపూడి మండలం ముక్కొల్లు గ్రామానికి చెందిన ఎలేరు ప్రాజెక్టు కమిటీ చైర్మన్ బస్వా వీరబాబు ఆర్థిక సహాయంతో నిర్వహించిన అన్నా క్యాంటీన్కు కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ హాజరై పేదలకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి తెలుగువాడు ఆరాధించే నాయకుడు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు పేదవాడు కడుపు నిండా అన్నం తినాలి ఆయన ఆశయాన్ని నిజం చేస్తూ 5 రూపాయలకి అన్నా క్యాంటీన్ ద్వారా భోజనం అందించిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు. జగ్గంపేట నియోజకవర్గంలో గత 3 సంవత్సరాలుగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో ఉచిత అన్న క్యాంటీన్ నిర్వహిస్తున్నామని దీనికి దాతల సహకారం అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఏలేరు ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ బస్వా వీరబాబు, రాష్ట్ర టీడీపీ కార్యదర్శి ఎస్పీఎస్ అప్పలరాజు, మారిశెట్టి భద్రం, తోట గాంధీ, రాష్ట్ర ఆర్వైఎస్ డైరెక్టర్ కొత్తకొండ బాబు, జీను మణిబాబు, దేవరపల్లె మూర్తి, భూపాలపట్నం ప్రసాద్, దాపర్తి సీతారామయ్య, వేములకొండ జోగారావు, ఎల్లవెల్లి సీఎం, డేగల సత్యబాబు, నాగిరెడ్డి అనిల్, బొజ్జపు శ్రీను, పుర్రే వీరబాబు, తుమ్మల కిషోర్, ఎండి కాజా పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దావోస్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు హాజరయ్యేందుకు జ్యూరిచ్కు బయలుదేరిన ఏపీ ముఖ్యమంత్రి. విమానాశ్రయంలో చంద్రబాబుతో పాటు సదస్సుకు విచ్చేసిన మంత్రులు, బృందానికి స్వాగతం పలికిన ప్రవాసాంధ్రులు. విశాఖ సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి వారిని కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్న హోంమంత్రి. దేవస్థానకు విచ్చేసి అనిత కుటుంబ సభ్యులకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు చేసిన అర్చకులు. విశాఖ స్టీల్ ప్లాంట్కు 11,440 కోట్ల ఆర్థిక ప్యాకేజీని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడంపై సందేశం వ్యక్తం చేసిన ఎమ్మెల్సీ బొత్స. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ పూర్తిగా ఆగిందని ఎందుకు చెప్పడం లేదంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన సత్యనారాయణ. 20 నుండి 31 వరకు రాష్ట్ర వ్యాప్తంగా పశు వైద్య ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లుగా వెల్లడి. పశువర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్, పాడి రైతులు ఈ సదావకాశాన్ని వినియోగించుకోవాలన్న శ్రీకాకుళం మీడియా ద్వారా పిలుపునిచ్చిన డాక్టర్ రాజగోపాల్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరణ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.